అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గొప్ప కార్యక్రమం అంటే ప్రధానంగా శతాబ్దాల నుంచి అడవులను నమ్ముకొని అడవుల్లో జీవిస్తున్న గిరిజన సోదరులు లంబాడి, అట్లాగే చెంచు, గోడులకు అసలు ఎప్పుడైతే సంవత్సరాల తరబడి వాళ్లకు ఈ యొక్క అటవీ ప్రాంతంలో అటవీ భూముల్లో కొనుగోలుపడతా ఉన్నా కూడా వాళ్ళకు హక్కులు అనేవి ఏవైతే ఈ హక్కు పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ ఫారెస్ట్లో రకరకాల కేంద్ర ప్రభుత్వం అన్ని విధానాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బావుతో కూడా ఓరేసుకోవడానికి సమస్య, ఊరున్నా నీళ్లు పడ్డా కరెంటు తీసుకోవడం సమస్య. సో వీటన్నిటికీ విరుడుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచన చేసి వాళ్ళ సంక్షేమ కోసం, వాళ్ళ యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పెద్ద ఎత్తున 1 కాదు 2 కాదు 12,000 కోట్ల రూపాయలు మొత్తం 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీళ్ళందరికీ కూడా బోర్డులు, వాటితో పాటుగా సోలార్ పంప్ సెట్స్, మోటార్స్, అట్లాగే లిఫ్ట్, స్ప్రింక్లరు, మోటార్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్ సుమారుగా 6 లక్షల రూపాయలు అండ్ యావరేజ్ సుమారుగా 2 లక్షల కుటుంబాలు రాష్ట్ర మొత్తంలో లంబాడీలకు, అట్లాగే చెంచులకు ఓటు కలిపి ఈ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు శాసనసభలోనే ఈ యొక్క అంటే ఫైనాన్స్ మినిస్టర్ గా డిప్యూటీ సీఎం గా వారు ఆనాడు శాసనసభలో అనౌన్స్మెంట్. సో దీనికి పనులు మొదలైనవి, ఏపీ లాంచింగ్ పెద్ద ఎత్తున. కాబట్టి దీన్ని గిరిజన సోదరులందరూ కూడా స్కీమ్ సద్వినియోగం చేసుకుని కూడా వాళ్ళ చేతికి 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన కూడా ఈ యొక్క బంజరు భూముల్లో టోటల్గా అన్ని రకాల వసతులు కల్పిస్తాం కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దీనికి ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించిన తెలంగాణ గిరిజన సోదరుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి పట్టి విక్రమార్క గారు కూడా అభినందన తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గిరిజన సోదర సోదరీమణులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఇక్కడ అచ్చంపేట అంటేనే అటవీ ప్రాంతం. ఎక్కువ మంది ఇక్కడ ఈ యొక్క ఫారెస్ట్ పైన ఆధారపడి ఈ ఆధారపడతారు. కాబట్టి ఈ యొక్క రేపు ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో రాబోతారు. సో ఈ యొక్క మీటింగ్ను దిగ్విజయం చేయాలి. కనీసం అంటే సుమారుగా ఒక 40,000 మందితోటి ఈ మీటింగ్లో గిరిజన సోదరులే ప్రధానంగా పాల్గొనబోతా ఉన్నారు, స్వచ్ఛందంగా రాబోతా ఉన్నారు. సో ఎందుకంటే రావాల్సిన అవసరం ఉంది స్వచ్ఛందంగా. ఎందుకంటే ఎప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పరిపాలించిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ధనిక రాష్ట్రమైన 2 లక్షల కోట్ల అప్పు చేసి కూడా రాష్ట్రాన్ని అప్పుడు గొప్ప మార్చి తప్ప 10 లక్షల కోట్లు తీసుకొచ్చి కూడా ఈనాడు గిరిజనులకు సంబంధించి వాళ్ళ బాగోగులకు సంబంధించి వాళ్ళ వ్యవసాయాన్ని బాగు చేయాలి, వాళ్ళకి పంపు సెట్ ఇవ్వాలి, సోలార్ సిస్టమ్స్ ఇవ్వాలి, వాళ్ళ కష్టాలను దూరం చేయాలి, ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని గత ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రులకు, నాయకులకు గొప్ప ప్రజలను మాట్లాడుతారు. వాళ్ళకు వీళ్ళ కోత బట్టలే పెద్ద ఎత్తున
ముఖ్యంగా అచ్చంపేట శాసనసభ్యులు గౌరవ వంశకృష్ణ గారు, అట్లాగే వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున, అలాగే డాక్టర్ మధురవి గారు కూడా వరుసగా వారం రోజుల నుంచి ఇదే పని పైన పూర్తిగా అంటే ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు కానీ అట్లాగే ఫారెస్ట్ పూర్తిగా అధికారులు అన్ని స్థాయిల్లో అధికారులు కూడా నిమగ్నమై పరిస్థితి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.